ఒక కొత్త బైక్ తీసుకున్న తర్వాత ఫస్ట్ 1000 కిలోమీటర్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. దీని మీద మీ ఇంజిన్ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎలా నడుపుతారో. దీన్నే బ్రేక్ ఇన్ పీరియడ్ అంటారు. షోరూమ్ వాళ్ళు ఒక 1000 కిలోమీటర్స్ దాకా లో టు మోడరేట్ ఆర్‌పీఎం మీద నడపమంటారు బైక్‌ని. ఎందుకు? కొత్త బైక్‌లో న్యూ ఇంజిన్ పార్ట్స్ లైక్ సిలిండర్ వాల్వ్స్, పిస్టన్స్, క్యామ్ షాఫ్ట్స్, బేరింగ్స్ అనేవి హై ఆర్‌పీఎం అండ్ అగ్రెసివ్ రైడింగ్ చేశారనుకో స్టార్టింగ్‌లోనే అన్‌ఈవెన్ వేర్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఇంజిన్ లైఫ్ అనేది కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుంది. స్టార్టింగ్‌లోనే హైయర్ ఆర్‌పీఎం అండ్ అగ్రెసివ్ రైడింగ్ చేశారనుకో, ఇంజిన్ మీద హెవీ లోడ్ అండ్ ఫ్రిక్షన్ అనేది పడుతుంది. దానివల్ల ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అనేవొస్తాయి. కొత్త బైక్‌లో ఇంజిన్ ఒక్కటే కొత్తది గాదు గదా! గేర్ బాక్స్, గేర్స్, క్లచ్ ప్లేట్స్ అనేవి ప్రాపర్‌గా సెటిలింగ్ గూడా గావాలి గదా! సో, లో టు మోడరేట్ ఆర్‌పీఎంలో నడపడం వల్ల ఏవైతే పిస్టన్ రింగ్స్ ఉంటాయో ప్రాపర్‌గా ఫిట్ ఇన్ అవుతాయి సిలిండర్ వాల్వ్స్ దగ్గర. సో, బ్రేక్ ఇన్ ప్రొసీజర్ కరెక్ట్‌గా ఫాలో అయ్యారనుకో, లాంగ్ రన్‌లో ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది బావుంటుంది. అట్ ద సేమ్ టైమ్ గుడ్ మైలేజ్ అనేది ఇస్తుంది. బ్రేక్ ఇన్ పీరియడ్‌లో బైక్‌ని బెటర్ అండర్‌స్టాండ్ జేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ లో ఆర్‌పీఎం అనంగానే బైక్‌ని లో ఆర్‌పీఎంలో హైయర్ గేర్స్‌లో నడపకండి. స్మూత్ యాక్సెలరేషన్, మోడరేట్ ఆర్‌పీఎం ఉంటే సరిపోతుంది. దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటి? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.